ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము, ప్రార్థించి దేవుని ఉగ్రత నుండి తప్పుకొనుము. పాత నిబంధన కాలమునకు చెందిన మోషే యొక్క ప్రార్థన ప్రభు అయిన యేసు చేసిన విజ్ఞాపన ప్రార్థన యొక్క నిజమైన మాదిరి అయి ఉన్నది. ఇశ్రాయేలీయులు బంగారు దూడను చేసి ఐగుప్తులో నుండి మమ్ములను బయటకు రప్పించిన దేవత ఇదే అని చెప్పుకొనుచున్నప్పుడు దేవుని కోపము వారి మీద రగులుకొనెను, మరియు దేవుడు వారినందరినీ నశింపజేయగోరెను. అయితే మోషే కొండ మీద నుండి దిగి జనులు దేవునిని దుఃఖపరిచిన ఆ గొప్ప పాపమును చూచినప్పుడు ఆ పాపమంతటిని తన మీద మోసుకొని, వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయుమని బతిమాలుకొనుచున్నానెను. నిర్గమాకాండము 32వ అధ్యాయము 32వ వచనము. ఇదే నిజమైన విజ్ఞాపన. నేరమంతయు ఒకరు తన మీద మోసుకొని ఇతరులను నీతిమంతులుగా చేయుట నిజముగా దైవికము. మోషేకు గల ఈ దివ్య స్వభావమును గురించి 106వ కీర్తన 23వ వచనములో ఆయన వారిని నశింపచేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడినని చదువుచున్నాము. ప్రభు అయిన యేసు తనను బాధపరిచి హింసించిన వారి కొరకు సిలువలో తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనము చేసిన ప్రార్థనయే విజ్ఞాపన చేయు ప్రార్థనలన్నిటిలో మిక్కిలి శ్రేష్టమైనది. ఈ క్షమించలేని లోకములో మనకు ఒక క్షమించు దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రము. ప్రియ చదువరి, ఒక నిజమైన ఉజ్జీవము కొరకు ప్రార్థనలో ప్రసవవేదన పడునట్టి పరిశుద్ధ దేవాసక్తితో నింపబడిన శక్తివంతమైన ప్రార్థనా వీరులు దేవునికి అవసరమై ఉన్నారు. అపవాదిని ఎదిరించుటకు ప్రార్థన చేయుట నీ కృపయే ఆత్మబలమునిచ్చిన దేవా, ఆనందింపచేసిదివే. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ద లార్డ్.